స్వామి యుష్మత్ హృదయ గోచరముగా నేర్చుము చతుర్దశ భువనములు ఎందునూ లేదు. నేను నీతో కలవత్సాహిన ఉంటునో లేక ఈ అనివార్య వైరములకు దుర్భర విచారక్రాంత చేతస్కున్న నేతును అది నీవే జరుగును. నేను అనేక విధములే నీకు స్పష్టీకరింపనే మహాత్మ. అవును అనిమితులకు విచారము నీక కలిగిన సాహసమునే కలసమట ఆ వల్ల ప్రవర్తమైన సేవలు మాకు మన వెరువునికి పక్క కలగడం వల్ల స్థితాభిప్రాయము చెప్పుతున్నది. ఈ కృష్ణ సాత్వికి బలరామ ప్రముఖులు నీ ప్రతాపాలను ముందర అన్నారు. మేమెంత తేజోహీనమైనను నీ భావనలను దేవ అనిమిత్త జనత యాదవ పాండవ వైరాణాల దండేహమానవగు నా హృదయార్విందము నీ నిష్ఠూరాలపమును ఏల మరింత బాధించదేవి. అది ఎలా స్వయంకృతాపరాధము కానీ మరేంది కాదు. నా చేత నేనంత వరకు సుభద్ర అక్రమం చే రాయబారముగా పంపి ఎట్లా నేనే ప్రతిమలను నయమాని లేదు దేవా లేదు. నేను అనేక విధములా నీ మృదు పదాల వింద వందనము మనర్చి ప్రార్థించిన సుభద్ర ఆయనను నీవు క్షమి. అయ్యో దేవా నీ వలే కాపాడిన మాట ఇప్పుడు మమ్మ చెప్పిన కారణమేమి మేము కృతజ్ఞులమో కామో ఆయనను ప్రస్తుతం శిక్షారం అనర్పవేలం గాని గత జల చేదు బంధనమైన మహాత్మ
క్షమకులు నిన్ను ఆచరణ కావార్థము విశ్వాసకాంక్షలు నిందింతులు నిందులో పోయిన కష్టము కావున దైనుడు మాదే కదా శాశ్వతము. మాధవ ఆ సామ్రాజ్యాన్ని తుష్ట సౌఖ్యములను సమాన బోధికేను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణములు కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలనము లక్ష్యములు పాలకుడు ఈ లోకంలో పూజ్యుడు మనుషుల చేతనే ధర్మవతిగా ఒక పూజ్యుడు నా మనమున ధర్మేతర వృత్తులొచ్చులు
కన్నా విరగబడి కనపడుతున్నావు. రాజశీయాన్ని మహాయాగములు చేసి రాజరంగములు వదింపనేలా కఠిన రాజ్యము కైకునేలా ఆ మాటలకేమి కానీ ఒక అంశం చెప్పదు. నేను శాస్త్ర దూషము లోక విరుద్ధం కానిదే ధర్మము. ఆచారములకు ధర్మములకు సంబంధం లేదు. అట్లయిన నా మనసుకి ఇష్టమైనతో వినేదా? అర్జున, నీవు నేను ప్రారంభం భద్రము కదా. ఆ మాట ఏందో అబద్ధమేమున్నది బావ? అత్యేత నాకు అపకారం నచ్చిన దురాచారుడు నీకు నా అపకారం నచ్చిన కదా. అవమానం అనే సంఘటన అవి నీకు సంప్రాప్తమైన కాలంలో నీవి నావిగా భావించుచున్నా. నీవు ఇట్లా చేయవచ్చునా? నేను వహించిన వారి శరణం వసంగవచ్చునా? మన ఉపేద అపరాత్మని దండాస్తుని పాలకపడం గోదమరము. దేవా, నీ వాళ్ళకి ఇచ్చిన దండేయు నిజమే, కానీ నేను అధర్మం వలన భయపడుతున్నాను. అర్జున, నీ అన్ని విధముల భరించను. నీ మూర్ఖత్వం అనుకున్నావు. మన అర్జున, నీకు అక్కడ భయం అవుతుంది. ఎందుచేత? నీకు వయం చేస్తున్నాను. గురుధర్మం ఆలోచించినప్పుడు కొండకమైన ధర్మము అధర్మము విచారించక ఏ పని చేయబడు. తొలి వర్గరాముడు పిత్రయోగమున తండ్రి తన గంట కొద్ది చేతులు దీర్ఘతములు తనేలో మాతృ శాసనమున తండ్రిని చలమున బాధపడవచ్చు. కావున ధర్మసూత్రములకు వర్తింపుము. దేవా, ధర్మ నిరుతులు ఎందరెందరో ఉండగా ఆ ధర్మ నిరుతులైన ఉదాహరణ
తత్వం వినుకున్నావు. మన పురవృత్తాంతం వెలిగించి చదివించుకున్నాను. బద్రికావనంలో అత్యంత నిష్ఠాగరిష్ఠుడైన అందు నరాంశమైన నీవును నారాయణాంశం నీవును సదాశివంశార్థము పాండవుల యాదవ వంశమున క్రమమున ఉదయించుతుంది. నా వాక్యమందు యథార్థమని నిర్వహించుకును.
సంపూర్ణంగా కలిగినది. ఓ మధుసూదన, నీ అవతార సందేశం అనంతరమున నాకు మరింత మరింత సమరోత్సాహమధికమవుతుంది. నీవు సమస్త భూతాంతర బయట సంగతులను బ్రహ్మాండ నిఖిల చరాచర పడు అట్టి వాణిని ఏమున్నది దేవా, ఖైడు నిరపరాధుడు ఒకటచే నవచ్చుడు కాదా మరి? ఇంతటి దురాచారం ఉన్నదే ఎరగక బలరామైన గుండెలతో కలిసి నా చెల్లెలకు సుభద్రని నీకు ఇచ్చి వాహనం చేసింది. ఇంతవారు వారి నాడేతో జాగ్రత్తగా వింటుందిగా. నీ చెల్లెలిని నాకేలా సంగీతమయ్యా, మరి యొక్క గొప్ప మహారాజు కుమారుడికి అర్పింపలేకపోతేవా? ఇంత మాత్రము కన్య దొరకకపోయిన ఇటులనే బ్రహ్మచారిని బ్రహ్మచారిని జాగ్రత్త
కాదు ఈ బొమ్మలో ఓరి మూడుడా నివాస కవచ కాలకేతు మహాదానవులను సంగ్రామముల భంగమందించేతవని మహాబలవంతుడు అనుకుంటున్నా ఓస లజ్జ పరగ్రహీనుడవై పాదములతో ఇతయాన్ని పౌరుషంతో ఏమేమి రోజుల మధ్య దుర్వార ప్రతాపాదంలో నీకు ఇదే చూపారు బాలనేత విజయములకు ధారణాస్త్రములు నా చెంట బయలేదు మరియు ఆ శంకరుని కరుణాకర కాక్షిదత్త పాశుపతాస్త్రం మీద పాశుపతాస్త్ర మహత్యము కారణ సగటము నన్ను అడగలేదా ఆదమాదములై నివాత కవచ కారకేతులను గెలిచేటయు తనకు తానాకు పడవలసి వచ్చిన శంకరుని గెలిచేటయు మహాప్రతాపం పరివహించుకొని చుట్టూ అధీను గాక నిండు మగతనమలేక సగము రుద్రుడు నిన్ను మగతనము సరే అతడు సగమానీయము కానీ నీవు నిరంతర నాగలోనులకు నీవు ఆ శంకరుని పౌరుషం నచ్చనక్కర్లేదు ఈ విజయాన్ని గెలుచుట దుష్టులకు నరకాసురాజులకు గెలుచుట అనుకునేవి కాకూడదు అనుకోలేదు గురుబంధు జనసంక్షమన భగతుడు భార్య నుంచి కోకలను చూస్తుండగా అప్రయోజకులకు చూచుతూ ఊరుకుంటున్నాను సిగ్గును సర్వించుకొని ఇంకా ప్రకల్పమలేనకుంటాడు ధర్మములకు కట్టుబడి నడితే ఊరుక ఉండవలసి వచ్చాను కానీ మగంటి బిడ్డలతో ఊరుకుంటేమా అరణ్యవాత అనంతరము దాతవాత శత నిర్మూలము చేయనప్పుడు మా పరాక్రమం మందాకిని నందన కృప సంఘరాజా బ్రహ్మ సభ్య కలుపుతున్నకు ధార్తరాష్ట్ర సైన్యము నీ చేత నవనీలుగా నిర్మూలించుట అంత తేజాహీనము కాదు ఎన్ని మాటలు అందరూ కానీ ఇప్పుడు నా శత్రుబాబు భార్యను తప్పించుకున్నాను నీ చతుర్బాహుడు చతుర్లక్ష గోకర పాలవరికైనా అక్కడికి వచ్చినామని నీ చతు సాంస్కృతిక మిత్రులు ఆలింగముల దగ్గరకు వచ్చినామని నీ చతుర్బాహుడు చతుర్దశ విద్యలు నేర్చి నీ చతుర్బాహుడు ఉపకరింపవు ఏమీ నీ మర్యాద నీ సరస్సుడిప్పుడే నీ చతురాయుధ ప్రతిమను ఖాళీవము నాగి ఉన్నది ఓయే మృగములను సంహరించుకురాటకుని వల్ల వీళ్ళ మాత్రమా ఎవరికి గడపగలగను అవును నేను కిరాతలను సభన్ స్వామి గాఢ విద్యవాడవా అందుచేతనే గాఢవాణి కరువునందు పెనుమ వంటి చక్రము ధరించిన నీవు హారుకొని విధములు నా గర్భుతము దాల్చిన నీ సహోదరుడు వీరుడు బలభద్రుడు నాకు వేమ కలిగించారా ఓరి నిర్మించారు మహత్పరవాదన శివ లోకైక పుచ్చడకు మా అన్న మాట ఇచ్చడు బరువు లేదు వరే మా అన్న దూదరి కాదు